వెల్కమ్ టు MM6 న్యూస్. రోజు రోజుకి MM6 న్యూస్కి విశేషమైనటువంటి ప్రజాదరణ పెరుగుతుంది. మాకు లభిస్తున్నటువంటి ఈ అశేష ప్రజాదరణకు MM6 టీవీ మేనేజ్మెంట్ తరఫున మా తరఫున కూడా అందరికీ అభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈరోజు మా యొక్క ఈ పబ్లిక్ సర్వేలో భాగంగా ఈరోజు మనతో మాట్లాడడానికి స్వామి గౌడ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను కేకుర్తి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ను, ఫస్ట్ వార్డు మెంబర్ను. ఇది వరకు కూడా ఒకసారి వార్డు మెంబర్ చేశాను. ఇది రెండోసారి. నేను మాజీ గౌడ సంఘం ప్రెసిడెంట్ను. పీపుల్స్ వార్డుల ఉద్యమంలో కూడా కేసుల పాలైనటువంటి మిలిటెంట్ను. ఒకసారి నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ను, ఉద్యమకారుని. ఇప్పుడున్న పరిస్థితిలో వచ్చినటువంటి ఉప ఎన్నిక గురించి మీరు చేసే ఇంటర్వ్యూలో మీరు అడిగిన పుస్తకానికి సమాధానం చెప్పడానికి నేను అడిగిలో ఉన్నాను. ధన్యవాదాలండి. అయితే మీరు మాజీ ఉద్యమకారులు అంటున్నారు, అలాగే మాజీ ఇది అంటున్నారు. అప్పట్లో పీపుల్స్ వార్ ఉద్యమంలో కూడా పాల్గొన్నట్టుగా కూడా మీరు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మీకు మాకు తెలిసినప్పటికీ మా యొక్క MM6 ప్రేక్షకులు కూడా మీ గురించి మరింత తెలియాలని, అలాగే ప్రస్తుతం ముఖ్యంగా మనం ఈ టేకుర్తి గ్రామంలో ఉన్నాం కదా, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, అదే ఇవన్నీ కూడా అడిగే ముందర నేను మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడగదలుచుకుంటున్నాను. ఏంటంటే ఏ పార్టీ తరఫున ఉన్నారండి మీరు వార్డు మెంబర్గా? మేము టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. రైట్. ఇప్పుడు గత 8 సంవత్సరాల నుంచి కూడా ప్రస్తుతం అధికార పార్టీ అంటున్నాం కాబట్టి మళ్ళీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ రూలింగ్లో మనం ఉన్నాము. చెప్పండి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమిటి? ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలయ్యాయి? ఒకవేళ ఆ హామీలు ఏవైనా అమలు కాకపోయినట్టయితే వాటికి సంబంధించినటువంటి సమస్యలు ఏమిటి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది? చెప్పండి. ఇది వరకు మేము కర్నూలు డిస్టిక్ జమ్మికుంట ఉమ్మడి మండలంలో ఉన్న వాళ్ళం. ఈ మధ్యనే కొత్తగా ఇల్లందకుంట మండలం సపరేట్ అయింది. అయితే మాకు ఇల్లందకుంట టు రాసిపల్లికి టేకుర్తి మీదుగా మాకు రోడ్ లేదు. అయితే మేము ఇల్లందకుంట పోవాలనుకున్నప్పుడు గడ్వన్పల్లె, మరివన్పల్లె, సిరిసేడు, ఇల్లందకుంట తిరిగిపోవాల్సి ఉంటుంది. అది ఎన్నిసార్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారికి మేము విన్నవించుకున్నా కూడా ఆ రోడ్డు మంజూరు చేయలేకపోయిండు. ఇప్పుడున్న పరిస్థితిలో మేము ఈ టీఆర్ఎస్ పార్టీకి మేము బలపరుస్తూ ఉన్నాం. ఎందుకొరకంటే మా గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. రోడ్లే కావచ్చు, డ్రైనేజీలే కావచ్చు, స్ట్రీట్ లైట్సే కావచ్చు, పోల్సే కావచ్చు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇది ఏమైనా కూడా మేము ఇదివరకు పార్టీలోనే ఉన్నాం కాబట్టి ఇంట్లోనే ఉండి మొన్న మేము వచ్చిన పల్లారాజేశ్వరరెడ్డి గారిని, ఇన్ఛార్జి ఎమ్మెల్సీ గారిని, సుంకే రవి ఎమ్మెల్యే సుబ్బారెడ్డి గారిని మనం ఇదే అడిగినాం. ఏమని అడిగినామంటే, సార్ మేము కోరుకునేది ఏంటంటే డెవలప్మెంట్ కోరుకుంటా ఉన్నాం. అంటే వీళ్ళందరూ కూడా అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి, అధికార పార్టీ ప్రతినిధులు కాబట్టి మేము అడిగాం. అయితే వాళ్ళు మేము బాబు మీకు ఖచ్చితంగా మేము చేస్తామంటే 10 మందికి 10 మంది ఉన్న వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, ఎంపీటీసీ గారు అందరం కూడా ఏకగ్రీవంగా మేము టీఆర్ఎస్ పార్టీకే మేము మద్దతు తెలపడం జరిగింది. వాళ్ళు కూడా మాకు అన్ని సౌకర్యం చేస్తారని ఒప్పుకోవడం జరిగింది. కొన్ని మొన్న ఒక 20 లక్షలు, మళ్ళీ ఒక 50 లక్షలు, 20 లక్షల ప్రొసీడింగ్ కూడా వచ్చింది. 50 లక్షలకు త్వరలో ప్రొసీడింగ్ వస్తాను. అయితే నిన్న కూడా మమ్మల్ని పిలిచి అడిగినప్పుడు నేను ఇదే క్వశ్చన్ వేశాను. సార్, చిన్న పనులు అంటే 1 కోటి రూపాయల దాకా మేము ఇస్తూ ఉన్నారు, మాకు సంతోషమే. కానీ పెద్ద వర్క్ ఇల్లందకుంట టు రాసిపల్లి పోయే రోడ్డు మాత్రం అది ఈటల రాజేందర్ గారు చేయలేదు. ఇప్పుడు మీరు ఏమంటారంటే, సార్ ఇప్పుడు ఆర్థిక మంత్రి గారిని పిలిపించి త్వరలో చేయిస్తారని ఆశిస్తున్నాం. ఒకవేళ కనుక వాళ్ళు ఈ రోడ్డు కనుక మంజూరు చేయించి దేవుని దయ వల్ల ప్రొసీడింగ్ వస్తే 100% ఇక్కడి నుంచి టీఆర్ఎస్కు ఓట్లు పడతాయని నేను ఆశిస్తున్నాను. ఈ టేకుర్తి గ్రామం నుంచి వార్డు మెంబర్ల తరఫు నుంచి ఆశిస్తున్నాను. అయితే గతంలో కూడా ఈటల రాజేందర్ గారు, అంటే ఇప్పుడు పాదయాత్ర స్టార్ట్ అయిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే కదా, పలు సభల్లో ప్రసంగించి ఉన్నారు. నేను మీ అందరికీ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని నాకు మనసులో ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ చాలా నియంత్రించింది. దానివల్ల నేను వ్యక్తిగతంగా మీ అందరికీ దగ్గరకు వాడిని అయినప్పటికీ కూడా కొన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అందులో మీరు చెప్పిన అంశం కూడా ఉండొచ్చు, ఇవన్నీ కూడా చేపట్టలేకపోయాను అంటున్నారు. మరి దీని గురించి మీరేమంటారు? అది పెద్దవాళ్ళ ముచ్చట, అసెంబ్లీ జరిగేటువంటి ముచ్చట, వాళ్ళ పార్టీలో జరిగేటువంటి ముచ్చట. ఇప్పుడు మా వార్డు మెంబర్ స్థాయి, మా సర్పంచ్ స్థాయి, ఎంపీపీ స్థాయిలో చెప్పవలసిన విషయాలు, వాళ్ళు చెప్పుకోవాల్సిన విషయాలు. ఆయన బాధ ఆయన పడవలసి ఉండేది. మరి ఎందుకు పడలేదు, ఎందుకు పని చేయలేకపోయాడు, అది వాళ్ళ తెలియవలసిన ముచ్చట. మేము చెప్పేది కావాలి. ఆయన సాధ్యంత వరకు ఒక ఆర్థిక మినిస్టర్గా
ఒక ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ మినిస్టర్గా చేసినప్పుడు ఆయన చేయవలసి ఉండే, మరి ఎందుకు చేయలేకపోయాడో అది తన వ్యక్తిగతానికే వదిలేస్తుంది, మాకు తెలియదు. ఆయన యొక్క వ్యక్తిగత సమస్యని మరి ఇప్పుడు బీజేపీలో చేరిన తర్వాత ఆయన వెళ్ళబోసుకుంటున్న విషయం మీకు కూడా తెలిసిందే రైట్? మరి దీన్ని ఏమంటారు? ఇక అది అంటే అది ఇక తన ల్యాండ్స్ విషయం కావచ్చు, తన వ్యక్తిగత విషయాల్లో కొన్ని వాళ్ళు పేపర్లు ఇస్తూ ఉన్నారు. ఇక అవి చూసే వరకే మాకు తెలుసు, పేపర్లో చూసిందే మాకు తెలుసు. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అంతా కోర్టు చూసుకుంటుంది, వాళ్ళు చూసుకుంటుంది. సరే, ఆ విషయం వదిలేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమాలు చేపడుతోంది. అది కూడా మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే గత 8 సంవత్సరాల నుంచి కూడా కేసీఆర్ గారి కానివ్వండి, చాలా అన్ని రకాలైనటువంటి వర్గాలకు కూడా చాలా రకాలైనటువంటి స్కీములు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే కొంతమంది అంటున్నారు అన్నీ కూడా అమలు కాలేదని, కొంతమంది అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అది సర్వసాధారణం, సహజం. ఎందుకంటే 100% ఎవరికి ఏ కమ్యూనిటీస్ కూడా నచ్చే పరిస్థితి ఏ అధికార పార్టీకి కూడా ఉండదు. ఇది ఏమంటారు, ఒక రాజకీయ సత్యం. అంతేనా? కరెక్ట్. అయితే ఇప్పుడు ఇక్కడ టేకుర్తి గ్రామం వరకు సంబంధించినంత వరకు గవర్నమెంట్ చేపట్టినటువంటి అధికార పార్టీ రూలింగ్ గవర్నమెంట్ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ఎంతవరకు అమలయ్యాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఇదివరకు జరిగినాయా లేకుంటే ఇప్పుడు జరిగేటి? ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ వచ్చిన నుంచి రెండు చెప్పండి. ఫస్ట్ అది చెప్పండి, తర్వాత ఇది. ఫస్ట్ సాధ్యంత వరకు కొన్ని సీసీ రోడ్స్ కానీ కొన్ని డ్రైనేజ్ కానీ కొన్ని పనులు చేసిండు. చేయలేదనేది కాదు, ఆయన పోయినంత మాత్రాన అనేది అపాండ ఎత్తాల్సిన అవసరం లేదు. మాకు మెయిన్ రోడ్ కాలేదనేది అనేది మేము అవిశ్వాసంగా ఉన్నాం సార్ మీద. ఒక్క రోడ్ కాదని అవిశ్వాసం ఉన్నాం. ఇప్పుడు కూడా చేస్తారనే నమ్మకం ఉన్నది మాకు, ఈ అధికార పార్టీ మీద నమ్మకం ఉన్నది. ఎందుకు ఉన్నదంటే ఇప్పటికిప్పుడే మాకు లైన్ల సార్ని మొత్తం నిన్న ఈ పోల్స్ అన్ని ఇచ్చి పడేసిర్రు. 20 లక్షల ప్రొసీడింగ్ ఇచ్చిర్రు, 50 లక్షల ప్రొసీడింగ్ వస్తుందట. ఇప్పుడు చేస్తారని నమ్మకం. అయితే 50 లక్షల ప్రొసీడింగ్ వస్తుంది అంటున్నారు. ఆల్రెడీ 20 లక్షలు వచ్చింది. మరి దానికి సంబంధించిన పనులన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇవాళ రేపు స్టార్ట్ అయితే రేపు ఎల్లుండో ఒక బ్రిగా కొట్టి అది ఒక కాంట్రాక్ట్ ఇద్దాం చూస్తాం. అంటే అధికారికంగా ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకోటి కూడా ఈ 5-6 రోజుల్లో వస్తుందట, నిన్నే చెప్పడం జరిగింది. మాకైతే నమ్మకం ఉన్నది. ఒకవేళ నమ్మకం లేని పక్షాన మేము వాళ్ళను నిలబెట్టి అడగడానికి మాకు ధైర్యం ఉన్నది. ఎందుకంటే అంటే మీ స్వపక్షం మాకు మాట ఇచ్చారు కాబట్టి ఎందుకు చేయలేదు, ఎట్లా వేయలే, ఎందుకు వేయాలి, మేము ప్రజలకు ఎట్లా పోవాలి, మేము కూడా అడుగుతామని కూడా నేను చెప్పేసాను. వాడికి ఇస్తా అందరూ మాకు ఆ నమ్మకం ఉన్నది. మేము పార్టీ కూడా కష్టపడతాం. అధికార పార్టీ మీద మీకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే కొంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఉన్నాయి కదా. ఇప్పటికే కళ్ళ ముందరే కనిపిస్తుంది. నిన్న కాకముందు ఇప్పుడు ₹1 కోటి వర్క్స్ ఈ లోపలనే వస్తున్నాయి కదా, అది నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం మీద మేమైతే నమ్మకం ఉన్నది. అంటే ఇప్పుడు ఓటర్ ఉన్నాడు ఎట్లా ఉందంటారు ఇక్కడ? ఓటర్ సార్ ఒకటి ఏంటంటే మేము గ్రామంలో తిరుగుతున్నాం కనుక మాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇప్పుడు పక్క గ్రామాల వచ్చిన వదిలిపెడితే మాకున్న గ్రామంలో మాత్రం టీఆర్ఎస్ కొంచెం మొగ్గు ఉంటుంది. అంటే సంక్షేమం జరుగుతూ ఉన్నది, వాళ్ళు పథకాలు ఇస్తూ ఉన్నారు. గ్రాంట్స్ మన 20 లక్షలు ఇచ్చారు, 50 లక్షలు వస్తాయి అంటారు. వాళ్ళ గొర్రెలకు గొర్రెలు వచ్చినాయి. వీటిని బట్టి కొంచెం మొగ్గు అనిపిస్తుంది. అయ్యో బాబు అని ఇట్లా కొంత అంటా ఉన్నారు. తక్కువ అంతైనా తక్కువ. మా గ్రామం ఏ గ్రామంలో ఎక్కువ ఉన్నాయో తెలియదు. అంటే మీరు ఈ గ్రామానికి సంబంధించిన వార్డు మెంబర్ కాబట్టి నేను ఇక్కడ చెప్తా ఉన్నాను. ఆయన కూడా చేసిండు, చేయలేదని కాదు, కానీ తక్కువ. అన్ని గ్రామాల కన్నా మా గ్రామంలో చాలా తక్కువ చేసిండు. కాబట్టి మాకు ఇక్కడ ఉన్న పరిస్థితి బట్టి చూస్తే, ఇప్పుడున్న పరిస్థితి బట్టి చూస్తే టీఆర్ఎస్కు మేము ముగ్గురు అనేది నా అంచనా. అధికార పార్టీ అంటే ఇంకా పూర్తిగా ఎందుకు సంపూర్ణంగా ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోయిందని మీరు అంటారు? సార్ అయితే ఒకటి ఏంటంటే కొన్ని ఉంటాయి. ఒక కొడుకు 4 ఇంట్లో కొడుకులు ఉంటే ఖచ్చితంగా దసరాకు 4 బట్టలు పడితే అంటే ఒక్కరికే పడిచి ఒకరు పట్టలేకపోతారు. అది ఆర్థిక ఇబ్బందులు. అన్ని పనులు కావు, కొన్ని పనులు కాకపోయి కొంతమందికి అవిశ్వాసం ఉంటుంది, అది తప్పనిసరి. అందులో మాదొకటి భాగం. ఇప్పుడు అన్నీ అయితే అని ఎప్పుడు అనుకో, ఇప్పుడు 3 ఎకరాలు పూయిస్తా అన్నాడు, అది కాలేదు. కొన్ని అయితే ఇప్పుడు రుణమాఫీ చేస్తా ఇప్పుడు కొంత చేసిండు, కొంత అవుతుంది నిమ్మలంగా. వాడు ఆవేశం ఉన్నవాడు నాకు 1,00,000 మాఫీ కావాలంటాడు, అది కావు. ఒకసారి ఓపిక పట్టినోడు సంతోషపడి చేయకూడతాడు, ఓపిక పట్టినోడు ఇట్లా ఎత్తుంది అంటాడు. ఇట్లాంటి రకరకాల ఇబ్బందులు ఉంటాయి కనుక ఎప్పుడు కాసే చెట్టుకే దెబ్బలు ఎక్కువ ఉంటాయి. కాసే ఇప్పుడు ఎవరు ఫలాలు ఇస్తారు, ఇప్పుడు వీళ్ళు అధికార పార్టీ నుండి వీళ్ళు ఎక్కువ ఇస్తారు కాబట్టి వీళ్ళే ఎక్కువ అడగాల్సి ఉంటుంది. అదేనండి, ఫలాలున్న వృక్షానికే రాతి దెబ్బలు ఉంటుంది. కాబట్టి నేను ఏమనుకుంటా అంటే వీళ్ళు వరాలు ఇస్తారు కాబట్టి వీళ్ళని ఎక్కువ విమర్శిస్తారు. కాబట్టి పనులు అవుతా ఉన్నాయి, అలా తప్పు లేదు, హెచ్చు తగ్గులు. అంటే ఇక్కడ అంశం ఏంటంటే అధికార పార్టీ హామీలన్నీ కూడా ఇచ్చింది కదా, ఇది చేస్తామని చెప్పింది కదా. చెప్పినప్పుడు
ఇప్పుడు నేను మీకు 100 రూపాయలు ఇస్తానన్నాను, మీరు ఆశ పెట్టుకుంటారు. మీరు నాకు 100 రూపాయలు ఇస్తానన్నారు, నేను ఆశ పెట్టుకుంటాను. సో అలా ఆశ పెట్టి తర్వాత చేయపోయేసరికి మమ్మల్ని మభ్యపెట్టారా ఈ గవర్నమెంట్ అనేటటువంటి ఒక ఆలోచనలో పడ్డారేమో జనాలని నాకు కూడా వ్యక్తిగతంగా ఒక చిన్న సందేహం. మీరేమంటారు? అది పడనలు ఎన్నో ఉంటారు సార్, అది వ్యక్తిగత విషయాలు అవన్నీ. అదేలేండి. నేనేమంటా అంటే ఇప్పుడు కామన్గా ఏం జరుగుతుంది, ఖచ్చితంగా నేను టీఆర్ఎస్ పార్టీ అని టీఆర్ఎస్ గురించి ఎక్కువ మాట్లాడతాను. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు నేను మాట్లాడతాను, బీజేపీ వైపు బీజేపీ వైపు మాట్లాడతాను. నేనేమంటున్నా, ఇప్పుడు సార్ కూడా నేను తక్కువ మాట్లాడతాను, ఇతర రాజధాని కూడా తక్కువ మాట్లాడతాను, కానీ తక్కువ చేసిన అంటున్నా. అధికారంలో ఉన్న పార్టీలో ఉండి కూడా మాకు తక్కువ చేసిన అంటున్నా. చేయవలసింది కాదా సార్, నేను విమర్శించేంత స్థాయి గలవని కాదు. మీ ఎమ్మెల్యే మా మంత్రి, మా దేవుడు ఆయన, నేను కాదంటలేదు, కానీ తక్కువ చేసిన, తక్కువ చేసిన మా గ్రామం తక్కువ చేసిన. అందుకే మేము డెవలప్మెంట్ వైపు కొట్టే మేము మొగ్గు చూపాల్సి వస్తుంది. అంటే అఫ్కోర్స్ నేను ఎవరికి మద్దతుగా మేమేం మాట్లాడలేదు, ఒక మాట ఛానల్ కదా సార్, మాది ఛానల్, మేము జర్నలిస్టులం, మేము తటస్థమైనటువంటి ధోరణి మాది, ఎవరి పక్షాన ఉండదు. నేనే అడుగుతున్నానంటే ఆయన కూడా చాలా అంతర్గతంగా బాగా నలిగిపోయాడు అని ఉంది, జనాల్లో ఉంది, జనాల్లో ఉంది సార్. మీ టేకుర్తి జనాల్లో కూడా, టేకుర్తి జనాలు కాదు, నియోజకవర్గం మొత్తం ఉంది, రాష్ట్రం మొత్తం కూడా ఉంది. రాష్ట్రం మొత్తం అది అనుకోవాలి, మనకి తప్పలేదుగా. అధికార పార్టీ అయినా కూడా అనుకోక తప్పలేదు, అది జనాలలో మసులుతాను. ఆ మసూడడానికే అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు అది మర్చిపోవడానికి కొరకే నిధులు పెట్టి డెవలప్ చేస్తూ ఉన్నారు నేను అనుకుంటున్నాను. రాజేందర్ను మర్చిపోయే కొరకే మా పార్టీ వాళ్ళు సరిపోయిన నిధులు ఇస్తారని నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా మీకు పార్టీ మీద నమ్మకం? నమ్మకం ఉంది. వెరీ నైస్ అండి, వెరీ నైస్. ఖచ్చితంగా రాజేందర్ సార్ను మర్చిపోయే కొరకే మేము మరిపిస్తాం అనే దానినే వాళ్ళు సరైన నిధులు ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఉండని పని. ఓకే, టీఆర్ఎస్ అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? అది ఎప్పటి నుంచి అంతే సార్, ఈ ఉద్యమ పార్టీ వచ్చింది కాబట్టి, ఉద్యమ పార్టీకి వచ్చింది కాబట్టి, నేను ఉద్యమం చేస్తున్నాను కాబట్టి మాకు అది దాని మీద కొంచెం ప్రేమ ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు ఒక మాట అన్నారు, మీరు ఉద్యమం నుంచి వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి ఉద్యమం? అవును సార్, అప్పుడు నీళ్ళు ఒకసారి మీ గతానికి సార్. ఓకే, ఉద్యమం అంటున్నారు కదా మీరు, చిన్నప్పటి నుంచి ఉద్యమం, గత 25 సంవత్సరాలు. మీ ఉద్యమ కాలంలో అసలు మీరు ఎట్లా మీ ప్రస్థానాన్ని ప్రారంభించారో ఒకసారి తెలుసుకుంటే, అసలు ఆ ఉద్యమ స్ఫూర్తి అనేది ఏంటో మా MM6 ప్రేక్షకులందరూ కూడా ఒకసారి చెప్పిన వారు. ఓకే సార్, ఒక సామెత చెప్తా సార్. చెప్పండి. ఊరు పక్కన ఒక వాగు ఉంటుంది, వాగులో ఒక అబ్బాయి కొట్టుకుపోతూ ఉంటాడు, పక్కన నలుగురు కూలి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, ఒక దొర ఉంటాడు అక్కడ. ఆ దొర అరే ఉరకరా కొట్టుకుపోతాడు అంటాడు. ఆయన కొట్టుకుపోయాడు రాజు కొడుకు. ఆ రాజు కొడుకు కొట్టుకుపోతా ఉంటే దొరాన్ని గట్టిగా చెత్తి పట్టుకొని కూర్చుండి కొట్టుకురమ్మంటే కష్టపడి కూలోళ్ళు వాడు చచ్చి బతికి ఆ అబ్బాయిని తీసుకొచ్చి చెప్తే మీరు ఇక్కడ పనిచేయాలని తీసుకుపోయి రాజు కప్ప చెప్పి 100 ఎకరాల ల్యాండ్ రాయించుకొని వస్తాడు దొర. అది దొరకనటువంటి తత్వం. ఈ కూలనుకునే తత్వం అనేది కష్టపడే తత్వం. దానికి దీనికి తేడానే ఉద్యమం. అంతే, దానికి తేడానే ఉద్యమం. కష్టపడేటోడు కూలి, సుఖపడేటోడు దొర, ఆ మధ్యలోనే ఉద్యమం. వ్యత్యాసం. కష్టపడ్డాడు వాడు, వాడిని కష్టపడ్డోని మనం ఎత్తి చూపించకుండా ఖచ్చితంగా నేను కష్టపడ్డా అని అంత బురద పూసుకొని నీళ్లు తడుపుకొని పోయి అక్కడ రాజు దగ్గర మెప్పు పొందినోడు దొరకడు. ఎంతకాలం ఉన్నారు మీరు ఉద్యమంలో? ఏ సంస్థల్లో పనిచేస్తారు? ఎవరెవరి తరఫున పనిచేస్తారు? పీపుల్స్ వార్ తరఫున చేశాను. పీపుల్స్ వార్ మా వస్తు తరఫున చేసాం. కేసులు అయినాయి, కేసుల్లో తిరిగాం. మన మీద షూటింగ్ ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ వచ్చింది. బాగుంటుంది వల్ల ఆ దేవుడు నాకు అన్నం పెట్టిండు. ఎవరండి ఒకసారి చూపించగలరా? ఈయనడు, ఈ దేవుడు నాకు అన్నం పెట్టిండు. ఇవాళ నేను ఉన్నా అంటే ఈయన పోలీస్ ఉండి కూడా ఒక పీపుల్స్ వార్ను, ఒక పీపుల్స్ వార్లో పనిచేసిన వ్యక్తిని, పీపుల్స్ వార్ పనిచేసిన వ్యక్తిని జనంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఈయన. ఆయన పేరు శ్రీనివాసరావు, ఏసీబీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏసీబీ అప్పుడు చేస్తాయి. ఏం చెప్పారు ఆయన? నీకు పిల్లలు ఉన్నారు, ఉద్యమం ఇలా ఉంటుంది, రేపు పోతుంది, నువ్వు జనంలోకి రా, జనంలో ఉండి కొట్లాడు, జనం నుండి బతుకు, అటు తుపాకి పట్టుకుంటే ఉద్యమం కాదు, ప్రజల నుండి కొట్లాడు అని నన్ను తీసుకొచ్చి. అంతేనండి, మీరు తుపాకి పట్టుకున్నప్పటికీ ప్రజల సౌఖ్యం కోసమే. అప్పట్లో తెలంగాణ పల్లె ప్రజల సౌఖ్యం కోసమే. ఇప్పుడు కూడా అదే కదా, నువ్వు వద్దు, నీ ఆడపిల్లలు తీసుకొచ్చి
జనంలో కలిపిన దేవుడు ఇది. ఒకసారి మీ ఫ్యామిలీ ఫోటో మాకు చూపిస్తారా? MN6 వీళ్ళిద్దరు మీ ఆడపిల్ల? నా బిడ్డలు, నా భార్య లేకుండా ఇంట్లో చాలా వచ్చినప్పుడు. బాగుందండి. ఇద్దరు ఆడబిడ్డల తండ్రి మీరు? ముగ్గురు ఆడపిల్ల. ఏం చేస్తుంటారు మీ పాప? అమ్మాయి, పెద్ద అమ్మాయి గౌతమ్ కాలేజీలో, అబ్బాయి ఇద్దరు లెక్చర్గా చేస్తారు, ప్రైవేట్ లెక్చర్గా. నడిపే వాళ్ళు జమ్మూడికి ఇచ్చిన వాళ్ళు అర్తిలో ఏది కమిషనర్ అర్తి పని చేసుకుంటారు. చిన్న మేడి కానిస్టేబుల్ హుజరాబాద్లో. మనం ఇట్లా అట్లా పోయింది. మేము పీపుల్స్ వాళ్ళు అట్లా పని చేస్తే అమ్మాయి డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయింది. ఈ సార్దాయ వాళ్ళని పోవడం జరిగింది. ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్గా హుజరాబాద్లో డ్యూటీ చేస్తాం. అందరి పిల్లలు ఇప్పుడు మనం ప్రస్తుతానికి 60 సంవత్సరాలు దాటినాం. పిల్లలందరూ అయిపోయారు. మనం ఇది వ్యవసాయం చేసుకుంటూ ఇటు వార్డు మెంబర్గా, గ్రామంలో పెద్ద మనిషిగా. పెద్ద మనిషి అంటే అఫ్కోర్స్ అప్పుడు కూడా ఒక సిద్ధాంతాల కోసం పనిచేశారు. ఇప్పుడు కూడా గ్రామ ప్రజలందరూ కూడా సౌకర్యవంతంగా ఉండాలనేటటువంటి సిద్ధాంతం కోసం మీరు పనిచేస్తున్నారు. రైట్. అంటే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి టీఆర్ఎస్ తరఫున మీరు ఉన్నారు కదా, ఎంతమంది వార్డు మెంబర్లు ఉన్నారు? 10 మంది. 10 మంది. 10 టీఆర్ఎస్. మీ సర్పంచ్ గారు? టీఆర్ఎస్. రైట్. మరి ఎప్పుడు కూడా రాజేంద్ర అన్నని వ్యక్తిగతంగా ఏమన్నా కలిసి మీ సర్పంచ్ గారి తరఫున కానివ్వండి, ఆయన రూలింగ్లో కలిసినాం. ఎప్పుడు నడదాకా అదే వాళ్ళు కూడా కలిసినాం. ప్రత్యేకంగా ఇప్పుడు ఏంటంటే డెవలపింగ్. పార్టీ ముచ్చట పక్క పెడితే ఇప్పుడు డెవలపింగ్. మన జనంలో ఉన్నాం కనుక, మన ఒక వార్డు మెంబర్ కనుక నువ్వు ఏం చేసినావు అంటారు. కలిసి ఈ అప్పుడు కొంత తక్కువ పని అయినప్పటికీ ఆయనతో నింపుకుందాం అనే ఆలోచనతో ఇందులో కూడా పనిచేస్తాను. మీ గతం గురించి ఇంకొంచెం చెప్పండి. ఎందుకంటే ఉద్యమం అంటే కొంచెం అఫ్కోర్స్ మాకు కూడా ఒక రకమైనటువంటి వన్ ఆఫ్ ది క్రేజీ సబ్జెక్ట్స్. సో చాలా మంది ప్రముఖులు ఉన్నారు కదా, అంటే కొంతమంది పేర్లు అంటే మా చిన్నప్పటి నుంచి వినేవాళ్ళం. అప్పట్లో రోజుగా వార్త ఉండేది. ఎందుకంటే సమ్ క్లెమోర్ మైన్స్, గ్రానైట్స్, RDX అంటే అప్పుడు మేము చిన్నప్పుడు చదువుకుంటాం. సో ఇవన్నీ కూడా నక్సల్స్ టెర్మినాలజీ. ఇదంతా కూడా నక్సల్స్ టెర్మినాలజీ. మీరు ఎంతమంది ప్రముఖులతో పనిచేస్తారు? మా దగ్గర దళాలు ఉండేది. దళాలు సుధాకర్ దళం నేను అందులో పనిచేస్తాను. ప్రసాద్ అని జిల్లా కార్యదర్శి ఉండే, ఆయన చనిపోయింది. సుధాకర్ చనిపోయింది. అప్పుడు పనిచేసినంత చనిపోయింది, మాతో పనిచేసినంత చనిపోయింది. దాదాపు ఒకటి అప్పుడు క్యాడర్ లేదు. అంతకన్నా పై క్యాడర్లు ఉంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్, బస్తరు, ఒరిస్సా అట్లా వెళ్ళిపోయి ఇక్కడ మన దగ్గర ఇక్కడ ఎందుకు లేదు అంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ ఉద్యమం తగ్గుముఖం పట్టిందని మీరు అనుకుంటున్నారు? 100%. ఎందుకంటే కమ్యూనికేషన్ పెరిగింది, రోడ్లు ఎక్కువైపోయినాయి. ఇక ఉద్యమకారులంతా ఇక్కడ మనకు చెట్లు, ఫారెస్ట్ లేదు. జరుగుతూ అలాగే 100% లేదు. అంటే ఇది మంచి పరిణామం అంటారు? లేకపోతే మంచి పరిణామం కాదు, ఉన్నప్పుడే మంచి పరిణామం. అవునా? అదేంటండి, నేనేదో మీ దగ్గర నుంచి డిఫరెంట్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాను. అప్పుడే బాగుండేది. కాకుంటే ఇప్పుడున్న పరిస్థితి అంటే కమ్యూనికేషన్ పెరిగింది, ఆటోలు తిరిగిలేని పరిస్థితి, అందరు తెలికల వలయలు, ఎడ్యుకేషన్ పెరిగింది, రోడ్స్ అయినాయి, డెవలపింగ్ అయింది. వాళ్ళు అప్పుడు ఎప్పుడు వాళ్ళ ఉద్యమం డెవలప్ కొరకు కొట్లాడేది కదా. అంటే ఉద్యమం యొక్క లక్ష్యాలు నెరవేరినాయి కాబట్టి ఉద్యమం పక్క జరిగింది అనుకుంటున్నా. 100కి 75% డెవలపింగ్ అయింది అనుకుంటాను నేను. అప్పుడు మా ఊరికి నన్ను పట్టుకోవడానికి రావాలంటే పోలీసు వాళ్ళు పాయింట్ తీసుకొని 30-40 మంది నన్ను పట్టుకోవడానికి వచ్చేది. 30-40 మంది నన్ను అరెస్ట్ చేయడానికి 30-40 మంది ఐచిల్ వస్తే పాయింట్ ఇడిచి తవ్వలేదు ఊరికి. ఇంతమంది దిగవాడు వర్షంలోకి వెళ్ళి పట్టుకోవడానికి. అప్పుడు తవ్వలేదు. ఇప్పుడు పూర్తి ఒక 2 నిమిషాల్లో వెహికల్స్ ఉరికేస్తూ ఉన్నాయి. ఎక్కడ అవుతుంది ఉద్యమం? ఎక్కడ పీపుల్స్ వారు ఎక్కడ అవుతుంది? ఒక ఇంట్లో ఉందంటే చుట్టూ రౌండ్ ఆఫ్ చేస్తారు, ఎన్కౌంటర్ అయిపోతుంది. అదొక డెవలప్ అయింది కదా, రోడ్లు అయినాయి, కమ్యూనికేషన్స్ అయింది. అంటే ఆ రకమైనటువంటి అభివృద్ధి కోసమే కదా మీరు కూడా ఉద్యమం కోసం ఉద్యాడినాం. అభివృద్ధి ఇక్కడ అభివృద్ధి పెరిగింది, పార్టీ తగ్గింది. అప్పుడు అభివృద్ధి లేదు, పార్టీ పెరిగింది. ఇది ఆరోగ్యకరమైన పరిణామం. ఓకే.
మరి అలాంటి ఉద్యమాన్ని విడిచేసి అంటే మీరు రావడానికి గల ప్రధాన కారణం? అదే చెప్పాను కదా, అదే ఎలా అంటే వాళ్ళ పీపుల్స్ వారికి ఏదైతే అపోజిషన్ ఉంటుందో పోలీస్ డిపార్ట్మెంట్ అపోజిట్ వాళ్ళకి ఉద్యమానికి ఈ పోలీస్ సిద్ధంగా అపోజిట్. అందులో ఉన్న ఒక మహనీయుడు నన్ను నువ్వు బతకాలి ఇది కరెక్ట్ కాదని బయటకు తీసిండు. అయిన ఎవరైనా బయటకు వచ్చింది. సరే అది మంచి చెడు అనేది పక్కకు పెడితే ఉద్యమ పార్టీ మంచిదైనప్పటికీ ఆయన మాట విన్నాను కనుక నేను ఇవాళ నా పిల్లలు చదువుకోగలిగిన బతకగలిగిన నా పిల్లలు బతుకుతారో నేను బతుకుతాను నా బాధ నేను అనుకుంటున్నాను. ఓకే, కానీ ఉద్యమ స్ఫూర్తి ఇంకా మీలో పోనట్లే ఉందండి. ఎందుకంటే మీరు అదే రకమైనటువంటి సిద్ధాంతాన్ని పుడిగిపుచ్చుకుని ఉన్నారు. మీ నన్నారాల్లో కూడా జీర్ణించిపోయినటువంటి ఒకటి సార్, మీ కుటుంబంలో కూడా నేను ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉంటారు చూడండి సార్. అక్కే కావచ్చు, చెల్లె కావచ్చు, బాబే కావచ్చు, మమ్మీ వాళ్ళందరూ మీద ప్రేమ ఒక రకంగా ఉంటుంది. నిన్ను ప్రేమించే వాళ్ళ ప్రేమ ఒక రకంగా ఉంటుంది. ఈ పార్టీ కూడా అంతే సార్. పండబెట్టి పోసినా కూడా ఆ పేపర్లో ఫస్ట్ చూసాను కూడా చూస్తాను. ఆ పార్టీ నమ్మిన వ్యక్తి, సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి ఇప్పుడు టీఆర్ఎస్ చూడండి సార్. ఈటల రాజేందర్ నాకు ఈటల రాజేందర్ కూడా నన్ను హాస్పిటల్లో డెంగ్యూ వస్తే ఒక 3-4 సార్లు వచ్చి నన్ను బతికిచ్చాడు. ఇవాళ పీపుల్ ఇవాళ టీఆర్ఎస్లో ఉంటా అంటాను. ఆలోచించండి, అది వ్యక్తిగతమైన అభిమానం, ఇది పార్టీ అభిమానం, సిద్ధాంతం ఇది. మా సిద్ధాంతం మాకే ఉంటుంది సార్. కరెక్టే. మీ సిద్ధాంతాన్ని నేను ఎందుకు అడుగుతున్నానండి ఈ క్వశ్చన్, మీ సిద్ధాంతం ఇందాకే అన్నారు ఒకవేళ టేకుర్తి నుంచి రాజపల్లి ఈ రోడ్డు కనుక అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ ని మరింతగా సపోర్ట్ చేసేందుకు టేకుర్తి గ్రామస్తులందరూ 100% సిద్ధంగా ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. ఒకవేళ వేయకపోతే కనుక ప్రశ్నిస్తామని కూడా అంటున్నారు. పక్షాన్ని ప్రశ్నిస్తారని కూడా. నేను ప్రశ్నించకపోయినప్పటికైనా కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ కు తక్కువ ఓట్లు పడతాయి. ఒక వార్డు మెంబర్ అయినప్పటికైనా కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే మా పార్టీ అయినా కూడా జనంలో అట్లా ఉన్నది కనుక మా సార్ కూడా మాకు చేస్తారు నమ్మకం ఉన్నది. నమ్మకం కూడా ఉంది, చేస్తారు. 100% ఉన్నది. హామీ ఇచ్చారు. మాకు ఓట్లు ఎక్కువ పడతాయి. నేను మీరు ఒత్తిడి తెచ్చైనా చేపించుకుంటాను. 100% లొల్లి పెట్టుకుని ఎందుకంటే ఉద్యమకారులు కదా, అందుకనే అంటున్నాను మీలో ఉద్యమ స్ఫూర్తి ఇంకా రగులుతుంది కాబట్టి ఆ స్వపక్షంలో ఉద్యమం. నిన్న పిలిచి మాకు మా వార్డు మెంబర్లో పిలిచి మాకు కాస్త పుస్తక ఖర్చులో పిలిస్తే కూడా నేను అదే అడిగిన. ఫస్ట్ రోడ్ సంగతి అయిందని నేనే కూడా రోడ్ చెప్తాను అంటాడు. మరి అట్లే ఉంటుంది సార్. మరి ఇప్పుడు ఎవరైనా చెప్పిన ఆ సిద్ధాంతం మాకు డెవలప్ కావాలి సార్. వాళ్ళు నేను కోరుకున్నట్టు తర్వాతనే అండి. రాబోయే కాలంలో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? యాక్చువల్గా గ్రామ పరిస్థితి కానివ్వండి, గ్రామంలో రాజకీయాల పరిస్థితి కానివ్వండి, ఆ మాటకు వస్తే మీరు యావత్ తెలంగాణ కూడా పర్యటించినటువంటి అనుభవం మీకు ఉందంటున్నారు కదా ఒక ఉద్యమకారుడిగా. సో రాబోయే కాలంలో పరిస్థితి ఎలా ఉంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? నేను నాకున్న అనుభవాన్ని బట్టి అప్పుడు కూడా ఈ తాలూకా మొత్తం మున్సిపాలిటీలో పనిచేసినాడు కూడా తాలూకా కావచ్చు, జిల్లా కూడా కావచ్చు. వాళ్ళు ఎక్కడ పని చెప్తే వాళ్ళు పనిచేసారు. ఆ అనుభవాన్ని పట్టుకొని చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న నియోజకవర్గంలో సరే ఏదేమైనప్పటికీ డెవలప్మెంట్ కోరుకుంటారు ప్రజలు కనుక ఖచ్చితంగా డెవలపింగ్ వైపే ఒప్పుకుంటున్నాను. పార్టీ ఏదైనా అభివృద్ధి ఎజెండా. రాజేందర్ గారు మంచి నాయకుడైనా, మాజీ మినిస్టర్ అయినా ఇప్పుడు ఆయన డెవలపింగ్ చేయలేని పరిస్థితి కదా. అందుకని ఆయన పక్కన తప్పుకున్నట్టు కూడా బాగా పేర్కొన్నారు. ఇప్పుడు ప్రజలు కూడా జారుతూ ఉన్నారు. ఏంటంటే మాకు డెవలప్ కావాలి, కావాల్సిన డెవలప్. దాన్ని నేను బేస్ చేసుకొని మాట్లాడుతున్నాను. నాకు అనుభవం అభివృద్ధికే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కటి విషయాలు పంచుకున్నారు. అలాగే మీ యొక్క అనుభవాన్ని అంతా కూడా క్రోడీకరించి మా MM6 ప్రేక్షకులకి చాలా చక్కని విషయాలు కూడా తెలియజేసినందుకు మీకు మా తరఫున, మా MM6 ప్రేక్షకులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్వామి గౌడ్ గారు. సో అదండి, ఉద్యమంలో దాదాపు 25 సంవత్సరాలుగా పనిచేసి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ తరఫున టేకుర్తి గ్రామ వార్డు మెంబర్గా ఎన్నికైనటువంటి మన స్వామి గౌడ్ గారి మనసులో ఉన్న మాట మన MM6 ప్రేక్షకులతో చెప్పడం జరిగింది. రిపోర్టర్ దివాకర్తో యజ్ఞ, MM6.